హాయ్ అండి. ఈరోజు నేను పెసర్లతోటి దోశలు చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సింది ఒక గ్లాసు పెసర్లు, ఒక గ్లాసు బియ్యము, ఒక గ్లాసు మినపప్పు, 3 సమానంగా తీసుకోవాలి. ఒక్కొక్క గ్లాసు మనం ఏ దాంతో మెజర్మెంట్ చేస్తామో దాంతో తీసుకోండి, సమానంగా ఈక్వల్గా. కొంచెము అల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెము మక్కబుట్ట, ఒక కప్పు మక్కబుట్టలు వేసుకున్నాను నేను. మక్కబుట్టలతో చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, మంచిగా వస్తాయి. అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోండి, కారం అవుతాయి చూసి వేసుకోండి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా వేసేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి. మళ్ళీ కలిపేటప్పుడు దోశలు వేసేటప్పుడు మళ్ళీ వేసుకోండి కావాలంటే, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నామని, లేకపోతే చేదు అవుతుంది. ఫస్ట్ చట్నీ వేసుకుందాము. పల్లీలు ఫ్రై చేసుకోవాలి, ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం ఫ్రై కావాలి, చిటపటలాడాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత తీసేసేసుకొని చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. తొందరనే అవుతాయి, ఫ్రై అయిపోతాయి. చల్లారినవి ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకుందాము. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, కొంచెం తగినంత. కొన్ని వాటర్ వేసి కూడా మిక్సీ పట్టాలన్నమాట. చట్నీ కదా కాబట్టి వాటర్ వేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం పట్టిన తర్వాత మిక్సీ పట్టుకున్నాక వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ కావాలి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఇట్లా పేస్ట్ కావాలన్నమాట. ఇప్పుడంతా మిక్స్ అయిపోయింది చట్నీ. దీన్ని పక్కకు పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. అంతే, ఏం అవసరం లేదు ఎక్కువ. ఇవి ఉంటే చాలు, చట్నీ అయిపోతుంది అన్నమాట, రెడీ అవుతుంది. ఇప్పుడు అయ్యింది, పోపు అయిపోయింది. ఇప్పుడు ఆ చట్నీ అంతా అందులోకి వేసేసుకొని కలిపేసేసుకుందాం. వాటర్ చూసేసుకోండి. మీరు పల్చగా తింటే పల్చగా వేసుకోండి, చిక్కగా తింటే చిక్కగా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం పట్టుకున్నాం కదా దోశపిండి, అదంతా కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిపేసేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు దోశ పెంక పెట్టుకొని దానిపైన దోశలు వేయడమే అన్నమాట. పెసరట్లు కూడా అంటారు దీన్ని. ఒక కప్పు మక్కబుట్టలు వేయడం వల్ల టేస్ట్ వేరే ఉంటుంది అన్నమాట, చేంజ్ ఉంటుంది, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట దాంతో చేస్తే. ఈ దోశ కన్నా ఆ దోశ తింటే బాగుంటుంది. ఇది ఒక్కటి తింటే అది 2 తింటారు అన్నమాట. చూడండి, ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే అన్నమాట. అదంతలా అదే వచ్చేసేస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేసింది. ఇట్లనే అన్నీ ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అయ్యింది, పక్కకు పెట్టేసేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. కొంచెమే వేసుకోవాలి, పిండి వేసుకొని మంచిగా ఇట్లా రుద్దాలన్నమాట ప్యాన్కు. చూడండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట పెసర్లతోటి దోశలు. దీనికి చట్నీ పెట్టుకొని తింటే బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. చూడండి, నేను చేసిన దోశలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.